కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. మాయ మాటలతో గత డిసెంబర్లో ఇక యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు అంటున్నారు. ఇక మరో ముగ్గురు అమ్మాయిలను కూడా ఎమ్మెల్యే పిఏ ట్రాప్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. న్యాయం చేయాలని కోరితే తన కుటుంబంపై దాడి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్లినా తనకు న్యాయం జరగలేదని చెబుతున్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లినా కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప ఎమ్మెల్యే పిఏ అయినటువంటి వాయిద్ అరాచకాలు అయితే కనుక రోజు రోజుకు ఒక్కడిక్కడ బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప ఎమ్మెల్యేకి సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారో అందులో భాగంగా పెద్ద ఎత్తున కూడా మహిళలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ వచ్చేటువంటి ఒంటరి మహిళల్ని అతను టార్గెట్ చేసుకుని పూర్తిస్థాయిలో కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ అలాగే పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని అయితే కనుక మోజులు వేసుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఒక మహిళను కూడా పూర్తిస్థాయిలో ఆయన పూర్తిస్థాయిలో కూడా ఆమె పెళ్లి చేసుకున్న మొబైల్ కి ఆమె అయితే కనుక రెండో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఆ యువతి పట్ల పూర్తిస్థాయిలో కూడా అతను అరాచకాలు సృష్టించిన నేపథ్యంలో కూడా ఆమెను వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా గత రాత్రి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వాహిద్ చేసినటువంటి అరాచకాలను కూడా మాధవిరెడ్డి కార్యాలయం వద్ద మొరపెట్టుకుని వెళ్ళిన నేపథ్యంలో కూడా అతనికి సంబంధించిన తమ్ముడిని పూర్తిస్థాయిలో కూడా వాహిద్ అనుచరులు అయితే కనుక పెద్ద ఎత్తులో కూడా అతను దాడి చేయడం జరిగింది. అయితే అతన్ని హుటాహుటిని కూడా కడప నుంచి తరలించడం జరిగింది. అక్కడ ఆయన ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ దాడి ఘటనకు సంబంధించి కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా స్పందించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా కనుక పూర్తిస్థాయిలో ఆధారాలు ఉంటే కనుక తమ పిఏ అయినా సరే ఎవరైనా సరే అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వాయిస్ పైన ఇదే కాదు, గతంలో కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే స్థలాలకు సంబంధించిన భూ అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.